క్రైమ్ ఇన్సిడెంట్స్ ను బ్రీఫ్ గా చూద్దాం. రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలో ఆటో డ్రైవర్ హనుమంతును హత్య చేసింది మేనల్లుడు శ్రీనివాసనని తెలిసింది. ఇటీవల శ్రీనివాస్ తన భార్యతో గొడవపడ్డాడు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న హనుమంతు అతన్ని మందలించినట్లు తెలిసింది. హనుమంతుపై కక్ష పెంచుకున్న శ్రీనివాస్ అతనిపై పెట్రోల్ పోసి నిప్పండించినట్లు పోలీసులు భావిస్తున్నారు. తీవ్ర గాయాలతో హనుమంతు ఆసుపత్రిలో చనిపోయాడు. శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేటలో వెంకటప్పను కత్తులతో దాడి చేసి హత్య చేశారు దుండగులు. వెంకటప్పకు ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణం కావచ్చని స్థానికులు భావిస్తున్నారు. క్లూస్ టీంను రంగంలోకి దింపిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నల్గొండ జిల్లాలో భర్తపై పోరాటానికి దిగిందో మహిళ. పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి అల్లావుద్దీన్ తన రెండవ వివాహం చేసుకున్నాడంటూ ఆర్టీఓ కార్యాలయం ముందు ఆందోళన చేసింది. బంధువులు, మహిళా సంఘాలు కూడా ఆమెకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నాయి. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ఆత్మహత్యకు యత్నించిందో యువతి. పోలీస్ స్టేషన్ దగ్గరలో శారద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పండించుకుంది. వెంటనే స్థానికులు పోలీసులు మంటల్ని ఆర్పి ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా ఆమె వెంటపడుతున్న రవి మోసం చేయడం వల్లే సూసైడ్కు యత్నించినట్లు తెలిసింది. చిత్తూరు మేయర్ దంపతుల హత్యకు 6 నెలల కిందటే చింటూ ప్లాన్ వేసినట్టు తేల్చారు పోలీసులు. ఈ కేసులో 23 మందిని అరెస్ట్ చేశామని, మరో 2 కోసం గాలిస్తున్నామని తెలిపారు. కటారి దంపతులు తనను క్రిమినల్ గా ప్రచారం చేసి పెళ్లి కాకుండా చేసినందుకే హత్య చేసినట్లు చింటూ ఒప్పుకున్నాడన్నారు.